ఓకేనండి. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య భాగంకి వెళ్ళిపోదాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవయ్యున్న మా ప్రియా పరలోకపు కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారులు మా రక్షకులు యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మా ఆయుష్కాలంలో మరి ఒక దినాన్ని మాకు ప్రసాదించి ఈ దినమునైనా ఈ విధంగా మీకు ఇష్టలైన మీరు ఏర్పరచుకున్న మీ ప్రియమైన పిల్లలతో కలిసి మీరు మా కొరకు రాయించిన దివ్య గ్రంథముల నుంచి కొన్ని మాటలు తండ్రి మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి, సమయమును బట్టి, సహవాసమును బట్టి హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మీ బిడ్డలు చక్కటి పాటలు పాడి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఉన్నారు. వాటి ద్వారా మీరు మహిం పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం దేవా. ఈ సమయంలో తండ్రి మా ఆత్మీయ జీవితాలకు కావలసిన మాటలను ఆలోచించుటకు సిద్ధపడుతుండగా చెబుతున్న నాకును వింటున్న మీ ప్రియమైన పిల్లలందరికీ సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించండి తండ్రి. చక్కగా ప్రతి మాటను కూడా విని ఆలోచించి మా విశ్వాస జీవితాన్ని మరింతగా బలపరుచుకొని మీ కొరకు ఉన్నతంగా భూమి మీద బ్రతికే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ సమయంలో తండ్రి ఇంకా ఎవరైతే జాయిన్ కావాలో తండ్రి వారందరూ కూడా సకాలంలో మాతో కూడా ఈ పరిచర్యలో చేర్చమని, జరుగుతున్న ఈ కార్యక్రమం చివరి వరకు మీ నామానికి మహింకరంగాను మా అందరికి దీవెనకరంగాను సంఘానికి క్షేమకరంగా జరుగులాగిన సహాయం చేయమని ఈ ప్రార్థన మీ కుమారులు మా రక్షకులు యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ముందుగా ఇంత చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన పరమందాసీనుడైన దేవాది దేవునికి మనందరి తరపున మరొకసారి హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి బెంగళూరు ప్రాంతంలో నివాసం చేస్తూ అక్కడ సంఘాన్ని నడిపిస్తూ పూణే ప్రాంతంలో ఉన్న నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దైవ సేవకులు పాల్ బ్రదర్ గారికి, అదేవిధంగా మరి వారి కుమారుడైనటువంటి శ్యామ్ పాల్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు, హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా చాలా సంతోషం. మరి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సంఘ సభ్యులందరికీ మరి ఒక్కసారి పూణే సంఘం తరపున హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. దేవుడు ఈ విధంగా చక్కటి అవకాశాన్ని మీతో కలిసి ఒక కుటుంబంగా మనం అందరం కలిసి దేవుని మాటలు ధ్యానించడానికి చక్కటి అవకాశాన్ని నాకు ప్రసాదించాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మరి ఆయన సన్నిధిలో ఈ చిన్న జీవిత కాలంలో మనము మన విశ్వాస జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలన్న మాటలు మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ భూమి మీద జననం పేరుతో ఈ భూమి మీదకి వచ్చాం ప్రియులరా. వచ్చిన మనము అందరం కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. కానీ అందరూ ఒక్కసారి వెళ్ళిపోకపోయినా వెనక ముందు అందరం కూడా మరణించాలి. పుట్టిన మనిషికి మరణం తథ్యం, ఇది మనకు తెలిసిన నగ్న సత్యం. కానీ ఈ జనన మరణాల మధ్య కాలం ఏదైతే ఉందో ఆ కాలం గురించి భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒక్కసారి మన అంశాన్ని మరి బైబిల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే జనన మరణ మధ్య కాలంలో ఉన్న ఏ కాలమైతే ఉందో ఆ కాలం గురించి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏబు గారి ద్వారా ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి ఏబు గ్రంథము, దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా తెరవాలి. అందరూ కూడా ప్రతి రెఫరెన్స్ రాసుకోండి ప్రియులారా. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే చాలా ఉన్నతమైన మాటలు. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమును జాగ్రత్తగా చూసుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని ప్రశ్న, అంటే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. భూమి మీద నివసిస్తున్నది ఎవరై అంటే ఆరిన నేల మీద మనుషులుగా మనమే నివసిస్తున్నాం. అలా నివసిస్తున్న మనకు దేవుడు ఆయన స్పష్టంగా మనతోనే మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద మీరు జీవిస్తున్నారు కదా, మీ జీవిత కాలం ఎలాంటిదంటే అది యుద్ధ కాలము అంటున్నాడు పిల్లరా. యుద్ధ కాలం అంటున్నాడు. ఇంతకు ఏం యుద్ధం? మనం ఎవరితో యుద్ధం చేయాలి? అసలు ఏంటి యుద్ధము? యుద్ధ కాలం అంటున్నాడు అని వీటి గురించి మనం ఆలోచిస్తే ఈరోజు మనము ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల గురించి మనం చాలా విన్నాము, న్యూస్లో చూస్తూ ఉన్నాం. ఒక ఇండియా పాకిస్తాన్ గురించి ఎన్నో రోజుల నుండి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ఇరాక్, అదేవిధంగా ఇజ్రాయెల్ యుద్ధాలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. అలానే ఒక పాలస్తీనా, అదేవిధంగా ఉక్రెయిన్, ఆ రెండు దేశాల మధ్య కూడా యుద్ధాలు మనం చూస్తూ వచ్చాం.
ఇలా ఆలోచిస్తూ వెళితే మరి ఒక దేశం పట్ల ఇంకొక దేశం మరి యుద్ధానికి రావడం, యుద్ధాలు జరగడం ఇవి చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలము కాదా అంటున్నాడు. కాదా అంటే అవును అనే దానికి అర్థం వస్తుంది. కాదా అని క్వశ్చన్ మార్క్ వేశాడంటే అవును అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఏంటి యుద్ధం? ఈ యుద్ధం మనకు అర్థం కావాలి. ఈ యుద్ధం మనకు అర్థం కాకపోతే జాగ్రత్తగా వినాలి. యుద్ధం అనేది మనకు అర్థం కాకపోతే మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే ఈరోజు చిన్న జీవిత కాలంలో మనము బైబిల్ చేత పట్టుకున్నాం, క్రీస్తుని నమ్ముకున్నాం, క్రీస్తులోకి వచ్చాము, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనమందరం కూడా ఆయన సన్నిధిలో అనగా దేవుని సంఘములో మనమందరం కూడా చేర్చబడ్డాం. ఇప్పుడు దేవుని సంఘంలోకి వచ్చిన మనము సంఘంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి. సంఘం నుండి పరలోకానికి వెళ్ళాలి. అందుకే కదా మనమందరం వచ్చాము. అందుకే కదా మీ సేవకులు మరి ఇంత ప్రయాసపడి ఎందరో దైవజనుల ద్వారా ఎన్నో విలువైన సంగతులు, ఎందరో ఘనులైన దైవజనుల ద్వారా ఎన్నో సంగతులు మీకు నేర్పిస్తున్నారు, మిమ్మల్ని బలపరుస్తున్నారు. మేము చూస్తున్నాం. మీరు మాకు ఎలా పరిచయం అయ్యారంటే యూట్యూబ్ ద్వారానే. యూట్యూబ్ లోకి వెళ్ళి చూస్తే ఎందరో దైవజనులు, చాలా గొప్ప గొప్ప దైవజనులు మరి మీ మధ్యకి రావడము, మీకు వాక్యాన్ని అందించడం, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా మీరు ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నారని నాకు అర్థమైంది. రైట్. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన మనము పరలోకానికి వెళ్ళాలి అంటే మనము కూడా విశ్వాస యాత్రలో ఉన్నాం. ఈ విశ్వాస యాత్రలో ఉన్న మన గురించి దేవుడు చెబుతూ భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం అంటున్నారు పిల్లరా. ఇంతకు ఏంటి మన యుద్ధం? ఇంతకు మరి ఇప్పుడు జాయిన్ అయిన మీలో మీరు ఎవరైనా యుద్ధం చేశారా అంటే మనం కూడా అప్పుడప్పుడు యుద్ధం చేస్తుంటామండి. ఎప్పుడు యుద్ధం చేస్తారంటే ఎవరైనా స్త్రీలకు మరి పెళ్లి రోజు కానివ్వండి, లేకపోతే బర్త్డే వచ్చింది అనుకోండి, అప్పుడు భర్త ఒకవేళ డబ్బులు లేక లేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగోలేక మీరు కోరుకున్న ఒక డ్రెస్ కానివ్వండి, సారీ కానీ కొనివ్వలేదనుకోండి, అప్పుడు మీరు మీ భర్త మీద యుద్ధం చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం. ఎందుకంటే స్త్రీలు బలహీనమైన ఘటాలు కనుక వారు కోరుకున్నది భర్తలు ఇవ్వకపోతే యుద్ధం చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి యుద్ధాల గురించి మాట్లాడుతున్నారా? కాదు. మనకు కూడా పిల్లలు ఉన్నారు. వారి బర్త్డేలకి మనం వారు కోరుకున్న డ్రెస్ కానివ్వండి, వారు కోరుకున్న ఏవైనా గిఫ్ట్ కానివ్వండి, వారు కొనివ్వకపోతే వాళ్ళు బర్త్డే అప్పుడు కూడా ఇదిగో మా తండ్రిగా ఉండి నువ్వు మాకు అది కొనివ్వలేదు, ఇది కొనివ్వలేదు అని పిల్లలు మరి యుద్ధం అనగా తల్లిదండ్రుల మీద తిరగబడే పిల్లలు కూడా ఉంటారు. అంటే ఈ యుద్ధం గురించి మాట్లాడుతున్నారంటే ఈ యుద్ధం కాదు ప్రియులరా. ఈ యుద్ధం గురించి మాట్లాడడం లేదు. మన విశ్వాస జీవితం గురించిన యుద్ధం గురించి దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే భూమి మీద బ్రతికినంత కాలము మనం యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఎలాంటిది? ఇంతకు ఆ యుద్ధం మనం ఎలా చేయాలి, ఆ యుద్ధంలో మనం ఎలా గెలవాలి అన్న ఈ విషయాలు మనము జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి ప్రియులరా. అంటే ఇప్పుడు యుద్ధంలో మన కాలమే యుద్ధం అయితే ఇప్పుడు యుద్ధంలో మనం ఉన్నాం అంటే ఒక సోల్జర్ గా మనం కూడా యుద్ధంలో నిలబడ్డాం. ఇప్పుడు నిలబడ్డ తర్వాత ఈ యుద్ధంలో ఏం చేయాలంటే గెలవాలి. ఇప్పుడు అలా గెలవాలంటే మనకి ఎవరైనా మార్గం చూపించాలి. ఎవరు మార్గం చూపించకుండా మనం ఏది కూడా చేయలేం కదా. ఏది కూడా చేయలేం. ఇప్పుడు మనం దేవుళ్ళకి వచ్చిన ప్రారంభ దినాల్లో మనకంటూ మనమే ప్రార్థన నేర్చుకున్నామా? నేర్చుకోలేదు. మనకంటే ముందుగా ఉన్న పెద్దలు వారు ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన వింటున్నాం. దాన్ని బట్టి మనం కూడా ప్రార్థన చేయగలుగుతున్నాం. అంటే ఒక ప్రార్థన చేయడానికే మనకు ఒకరు మార్గదర్శకం అవసరమైంది. అలానే బైబిల్ మరి వాక్యాలు చెప్పాలన్నా కూడా, ఇలా ఏది పట్టినా కూడా, ఇంట్లో వంట చేయాలన్నా కూడా ప్రతి దానికి కూడా ఒకరు మార్గం చూపించాలి. ఇప్పుడు యుద్ధ కాలంలో మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే యుద్ధంలో మనకు కూడా ఎవరైనా మార్గం చూపించాలి. అలా మార్గం చూపించాలి అంటే ఆ వ్యక్తి యుద్ధం చేసిన వాడై ఉండాలి, యుద్ధంలో గెలిచిన వాడై ఉండాలి. అంతేనే కాదా? ఇప్పుడు చాలా మంది మన సోల్జర్స్ బార్డర్లలో ఎంతమంది ఆర్మీ సైన్యం ఉంటారు పిల్లలు, మనం చూస్తూ ఉంటాం. వారి జీవితాల్ని ఫనంగా పెట్టి మరి దేశం కొరకు పోరాడుతూ ఉంటారు. వారు పోరాడి యుద్ధంలో ఒకవేళ చనిపోతే వారికి ఎన్నో బహుమతులు ఈరోజు భారతదేశం మరి ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. అంటే వారికి ఎందుకు ఇంత పెద్ద బహుమతులు ఇచ్చారంటే వారు యుద్ధంలో నైపుణ్యత కలిగి చక్కగా యుద్ధంలో పోరాడారు, గెలిచారు కనుక వారిని కూడా మనం మోడల్ గా పెట్టుకోవాలి అని వారికి సెల్యూట్ కొడతారు. వారి మరణించిన దినాన్ని పురస్కరించుకుంటారు, వారిని మోడల్ గా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇది ఒక దేశం పైన వస్తున్న సైన్యం మీదకి యుద్ధం అయితే
ఇప్పుడు మనం కూడా క్రైస్తవులుగా మనకు కూడా యుద్ధం ఉందన్నాడు. మరి యుద్ధాన్ని మనం ఎలా గెలవాలి? మరి మనము ఎవరిని మోడల్ గా పెట్టుకోవాలని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక్కసారి మనము పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దయచేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం జాగ్రత్తగా చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అంటున్నాడు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఇంత గొప్ప సాక్షి సమూహం మన మీద ఉంది. ఇంత గొప్ప సాక్షి సమూహం అనగానే 11వ అధ్యాయం అంతా కూడా హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? విశ్వాస వీరుల జాబితా. ఇప్పుడు విశ్వాస వీరుల జాబితా మొత్తం కూడా ముందు రాశాడు. వెంటనే కంటిన్యూషన్ గా ఏమంటున్నాడంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మీ ముందు ఉంది కనుక మరి మనము కూడా పందెంలో ఉన్నాము. ఈ పందెంలో మనం ముందుకు వెళ్ళాలంటే మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి అంటున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి, మిమ్మల్ని తిప్పలు పెట్టే పాపాలు ఉన్నాయి కనుక వాటిని విడిచిపెట్టి, ఆ పాపాలను విడిచిపెట్టి మీరు ఎవరి వైపు చూడాలంటున్నాడు? యేసు వైపు చూచుచు అంటున్నాడు. పిల్లల, యేసు వైపు చూచుచు అని పైన ఒక మాట కనబడుతుంది. పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అన్న మాట కనబడుతుంది. విశ్వాసమునకు కర్త అన్న దగ్గర ఒక్కటి అన్న చిన్న అంకె మీకు కనబడుతుంది. ఉందా మీ బైబిల్లో? ఉంటే అప్పుడు కింద ఒక్కట్లో పుట్టినోట్లో ఏముందో ఒక్కసారి మీరు చూడండి, చూసి ఒక్కసారి మీరు చదవండి. పుట్టినోట్లో ఏముందో ఒక్కసారి చదవండి. సేనాధిపతి. అచ్చా, నేను స్పీకర్ పెట్టాను అందుకే వినబడలేదు. రైట్, ఇక్కడ ఏమని ఉంది అంటే సేనాధిపతి అని ఉంది, అంటే సైన్యాధిపతి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఆయన జీవించాడు. ఆయన జీవించి ఆయన విశ్వాసానికి కర్త అంటున్నాడు. విశ్వాసానికి కర్త. ఆయన కూడా ఈ భూమి మీద ఎలా జీవించాడంటే ఒక సోల్జర్ గా జీవించాడు, ఒక సేనాధిపతిగా, ఒక యుద్ధ వీరునుగా, యుద్ధాన్ని జయించిన గొప్ప మరి ఆ వీరునిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన సంగతి మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు మనము కూడా యుద్ధంలో నిలబడ్డాం. ఇప్పుడు నిలబడిన మనం ఎవరి వైపు చూడాలంటే, మనకు ముందుగా యుద్ధంలో ఎవరైతే నిలిచి గెలిచారో వారిని మనం చూడాలి. అలా ఎవరైనా నిలిచి గెలిచారు అని మనం ఆలోచిస్తే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు వారు మనకి కనబడుతున్నారు. ఆయన సేనాధిపతిగా, ఆయన విశ్వాసమునకు కర్తగా ఉన్నాడు. ఆయన కూడా ఈ విశ్వాస రంగంలో ఆయన నిలబడ్డాడు, గెలిచి ఆయన పరలోకానికి చేరుకున్న సంగతి మనకు అందరికి తెలుసు. ఇప్పుడు ఆ ప్రభు మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఏమున్నదంట? ఆనందం. తన ఎదుట ఏమున్నదంట? హ్యాపీనెస్. తన ఎదుట ఆనందం ఉంటే ఆ ఆనందము కొరకు, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఆ పరలోకానికి అనగా ఆ ఆనందం అనగానే పరలోకం. ఇప్పుడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారి జీవితానికి అడ్డుగా వచ్చిన ఏంటంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఆయనకి ఎదురుగా వచ్చినట్లు మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు ఆయన ఎదురుకు వచ్చినప్పుడు కూడా ఆయన ఎదుట ఉన్న ఆనందము కొరకు ఆయన ఈ అవమానాలు ఏంటి ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. వచ్చిన అవమానాన్ని, ఇదిగో ఈ అవమానం నాకే ఎందుకు వచ్చింది, ఈ అవమానాన్ని నేను ఎందుకు భరించాలి అనుకోలేదు. ప్రియమైన దేవుని పిల్ల, ఈ అవమానం తట్టుకోలేక నేను ఇతరుల మీద నేను పడాలి, వారిని కూడా నేను దూషించాలనుకోలేదు. ఆ అవమానం ఏం చేశాడంటే నిర్లక్ష్య పెట్టాడంటే దాన్ని ప్రక్కన పెట్టాడు. ఎన్ని అవమానాలు ఇచ్చినా వాటిని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. వాటిని పట్టుకొని అని వెళ్ళలేదు. అంటే ఇప్పుడు మన విశ్వాస జీవితంలో కూడా ఎన్నో అవమానాలు వస్తాయి. అది మీ జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు, నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్న ఎవరి జీవితమైనా కావచ్చు. కనుక మనకు కూడా ఇలాంటి అవమానాలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అవమానాలు మనం ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. ఇప్పుడు అవమానం అన్నది మన జీవితంలో, మన విశ్వాసం మీద యుద్ధమా అంటే ఇది కూడా ఒక యుద్ధమే.
నీ విశ్వాస జీవితం మీద నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు వస్తాయి ప్రియమైన దేవుని పిల్లరా. ఆ అవమానాలు వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేయాలంటే వాటిని నిర్లక్ష్య పెట్టాలి. అంత మాత్రమే కాదు, సిలువను కూడా సహించాడు యేసుక్రీస్తు ప్రభువారు. సిలువ అనగానే శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఇవన్నీ కూడా ఆయన సహించాడు. ఇవన్నీ సహిస్తేనే ఆయన గమ్యం చేరుకోగలిగాడు. ఒక యుద్ధంలో సేనాధిపతిగా ఆయన గమ్యం చేరుకోవడానికి ఆయన ఏం చేశాడంటే అవమానాన్ని భరించి నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, ఎన్నో శ్రమలు భరించాడు. అప్పుడు ఆయన పరలోకానికి చేరుకోగలిగాడన్న సత్యం మనకు అర్థమవుతుంది ప్రియులరా. ఇప్పుడు ఈ బాధపడి, ఈ కష్టాలు పడి, అవమానాలు పడింది ఎవరు అంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్పవారో మనకు తెలుసు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎంత గొప్ప యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతూ, ఇదిగో నాకు కూడా ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, వాటన్నిటి కూడా నేను ప్రక్కన పెట్టాను. ఎందుకంటే ఈ భూమి మీద నా విశ్వాస జీవితం పైన ఇది కూడా ఒక యుద్ధం, ఇది కూడా ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని నేను జయించాను అంటున్నాడు ప్రియులరా. అంటే యేసుక్రీస్తు ప్రభు అదే యుద్ధాన్ని జయించి ఆయన మనకు చెప్తున్నాడు ఒక మాదిరిగా, ఇదిగో నేను జయించాను కనుక మీరు కూడా జయించాలంటున్నారు ప్రియులరా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆయన 30 వేట బాప్తిసం తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు. 30 వేట బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఇక సువార్త పనిని ప్రారంభించాడు. అలా సువార్త పనిని ప్రారంభించి ఇప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు పిల్లరా. అలా ఒక్కొక్క గ్రామానికి వెళ్తూ ఎన్నో గ్రామాలలో ఆయన మరి ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుతూ ఎంతో మందికి ఆయన సువార్త ప్రకటిస్తూ దెయ్యాలు మరి పట్టిన వారికి దెయ్యాలు వెళ్ళగొట్టాడు. అదేవిధంగా మరి అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎంతో మందికి స్వస్థత కలుగు చేశాడు, కళ్ళు లేని వారు కళ్ళు ఇచ్చాడు. ఈ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆత్మల రక్షణార్థమైన సువార్తను కూడా ప్రకటిస్తూ అలా మరి ఎన్నో గ్రామాలకు వెళ్ళాడు పిల్లారా. ఎందుకంటే ఆయన అంటాడు, నేను ఈ భూమి మీదకి వచ్చిందే తండ్రిని ప్రకటించడానికి, అందు నిమిత్తమే కదా నేను ఈ భూమి మీదకి వచ్చి అంటాడు. అంటే ఆయన సువార్త పని నిమిత్తం వచ్చాడు. సువార్త పని నిమిత్తమే ఆ సువార్తను తన భుజస్కంధాల మీద వేసుకొని అనేక ఆత్మల రక్షణార్థమై ఆయన ప్రయాసపడుతూ వెళ్ళాడు. ఇలా ఒక గ్రామానికి వెళ్ళాలంటే ఆ రోజు సరైన సదుపాయాలు ఉండేవి కాదు. బస్సు ఉండేది కాదు, ట్రైన్ లేదు, అంతకంటే మోటార్ సైకిల్ కూడా ఉండేది కాదు. ఎక్కువైతే వారు కాలినడకనే వెళ్ళాలి, లేకపోతే కొంచెం ధనవంతులైతే వారికి గాడిదలు లేకపోతే గుర్రాలు ఉండి వాటి మీద వెళ్ళవలసిన పరిస్థితి ఆనాడు. కానీ ఈరోజు అన్ని సదుపాయాలు ఉన్నాయి. కానీ ఇంత కష్టపడి ఆయన ఇప్పుడు చాలా గ్రామాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించి చాలా రోజుల తర్వాత తన కుటుంబానికి వచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆయన కుటుంబానికి వచ్చాడు. ఈ రోజుల్లో ఫోన్ ఉంది కనుక నేను ఎక్కడున్నానో వెంటనే మీకు కూడా తెలిసిపోతుంది, మీరు ఎక్కడున్నారో మనకు కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే ఫోన్ ద్వారా మన యోగక్షేమాలు తెలుసుకుంటాం కనుక అన్ని కూడా మన పిల్లలు ఎక్కడున్నారో, వారు ఎలా ఉన్నారో, మరి వారు ఏం చేస్తున్నారో వీడియో కాల్లో కూడా మనం చూస్తూ వారు మరి బాగున్నారా బాగలేదా ప్రతిదీ కూడా మనం చూసుకుంటున్నాం. కానీ ఇలాంటి పరిస్థితులు ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో లేవు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అనేక దినముల తర్వాత ఆయన తన ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి విశ్వాస జీవితం పైన ఎలా యుద్ధం జరుగుతుందో ఇప్పుడు మీ కళ్ళతో ఒక్కసారి మార్కు గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 20వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, మార్కు గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 20వ వచనం, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులుగా కూడి వచ్చింది కనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. అంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖ్యాతి, ఆయన ఘనత అన్ని ప్రదేశాలకు, యోదయ, సమరయ, గలిలయ అన్ని ప్రాంతాలకి ఖ్యాతి విస్తరించిపోయింది పిల్లరా. ఆయన గొప్పతనం అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలు ఉన్నవారికి దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, మరి ఆ రోగంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేస్తున్న ఈ విషయం అనేక మందికి తెలిసిపోయింది. ఇప్పుడు అనేక మందికి తెలిసిపోయిన తర్వాత ప్రభు ఇప్పుడు తన ఇంటికి వచ్చాడని అనేక మంది తెలిసేసరికి అందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారి స్వగృహానికి అందరూ కూడా వచ్చేసరికి ఇప్పుడు ఇంట్లో ఉన్న మరి తన సహోదరులు కానివ్వండి, సహోదరిమణులు కానివ్వండి, తల్లి తండ్రి, ఇప్పుడు కుటుంబం అంటే ఎవరెవరు ఉన్నారు ప్రభువుకి? తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లెలు ఉన్నారు, అక్కలు, అన్నం లేరు, రైట్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి అన్నం తినడానికి కూడా వీళ్ళు కలగలేదంట.
ఎందుకు అప్పుడప్పుడు మనం కూడా మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంటాం. మన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సేవకులు ఒకవేళ మన ఇంటికి వస్తే ఆ రోజు ఎంతో మంది మనకు ఇటు కుటుంబంలోనికి కూడా రావడం మనం చూస్తూ ఉంటాం. మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు మనకు కూడా ఆ సమయంలో సరిగా అన్నం తినడానికి టైం దొరకదు. సరిగా మనము ఏది కూడా చేసుకోలేము. ఎందుకంటే అందరూ కూడా కిక్కిరిసిపోయి ఉంటారు కనుక ఆ సమయాల్లో మనకు కూడా ఏది కూడా వసతి అనేది కూడా సరిగా దొరకదు. ఎందుకంటే ప్రభు నామమున వచ్చిన దైవజనులు ఉంటారు, ప్రభు నామమున వచ్చిన ఎందరో మరి విశ్వాసాలు ఉంటారు కనుక ఆ సమయంలో మనకు కూడా భోజనం తినడానికి వీలు కలదు. అలాంటప్పుడు మనకి ఈ ఆలోచనలు రావు. ఏది అబ్బా ఈరోజు మాకు ఆకలిగా ఉంది, లేకపోతే మేము అన్నం తినలేదని ఈ ఆలోచన మనకు రాదు. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చేసరికి వారందరినీ చూసి మనకి కడుపు నిండిపోయినట్లుగా చాలా ఆనందంగా ఫీల్ అయిపోతుంటాం. మీటింగ్ సమయాల్లో కానివ్వండి, అలాంటప్పుడు మనకి ఆకలి అనేది గుర్తుకే రాదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడతాం కానీ గుర్తుకు రాదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబానికి ప్రభు వచ్చేసరికి అనేక మంది ఏం చేస్తున్నారంటే, అనేక మంది వచ్చేసరికి వీరికి భోజనం చేయడానికి వీలు కలగదని వాళ్ళు అక్కడ సనుగులు గొనుగులు స్టార్ట్ చేశారండి. ఎవరైతే బయట వారు కాదు, తన కుటుంబీకులకి సనుగులు గొనుగులు అంటే భోజనం చేయడానికి వీలు లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే వారంతా సనిగి ఉంటారో ఒకసారి ఆలోచించండి పిల్లరా. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చేశారు అని మనం ఆలోచిస్తే ఆయన 21వ వచనం, ఆయన ఇంటి వారు సంగతి విని, ఏ సంగతి? ప్రభు వచ్చాడు కనుక, ప్రభు వచ్చాడని ఆయనను పరామర్శించడానికి అనేక మంది వచ్చారు. వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు కానీ అనేక మంది యోదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతాల నుంచి ఎంతో మంది విశ్వాసులు వచ్చి ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలు, వీళ్ళందరూ వచ్చిన సంగతి విని ఏం చేస్తున్నారంటే, ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఏం చేస్తున్నారు ఇంటి వారు ఏం చేస్తున్నారు? ఆయన మతి చెల్లించింది అంటున్నారు పిల్లరా. ఎవరికి మతి చెల్లించిందంట? యేసుక్రీస్తు ప్రభు వారికి. అంటే మతి చెల్లించింది అని మన భాషలో చెప్పుకోవాలంటే ఒక మెంటల్, లేకపోతే ఒక పిచ్చివాడు అని మనం ఏ విధంగా అయితే అంటామో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇతడు పిచ్చివాడని యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకోవడానికి పోయారట. ఎవరు బయట వారు కాదు, తన ఇంటివారు. మరి అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసి వచ్చారు? ఎందరికో పిచ్చి పెడితే వారి పిచ్చి వదిలికొట్టొచ్చాడు. ఎందరికో దయ్యాలు పెడితే వారి దయ్యాలు వదిలికొట్టొచ్చాడు. ఎందరికో ఆరోగ్యం బాగుంటే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, కన్నులు లేని వారికి కన్నులు ఇచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దయ్యాలు పట్టిన వారికి స్వస్థత కలుగు చేసి ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని మహత్ కార్యాలు చేసి ఆయన గొప్ప అద్భుత కార్యాలు చేసి తన కుటుంబానికి వస్తే తన ఇంటి వారే ఆయన ఏమంటున్నారు? మతి చెల్లించింది అంటున్నారు పిల్లరా. మతి చెల్లించింది అంటున్నారు. అంటే ఈ విషయం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి అర్థమైపోయింది. ఇదిగో భూమి మీద నేను జీవిస్తున్న ఈ కాలంలో ఇలాంటి నా విశ్వాస జీవితం మీద ఇలాంటి యుద్ధాలు ఖచ్చితంగా వస్తాయని ప్రభు గ్రహించాడు. ప్రభు గ్రహించి వారిని ఒక్క మాట కూడా అనలేదు ప్రియ, తన కుటుంబీకుల్ని ఒక మాట కూడా అనలేదు. ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు ఈ గూగుల్ మీట్ లో మీరు యాడ్ అయ్యారు. ప్రార్థన అయిపోతుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత మనమందరం కూడా మన ఇంటికి వెళ్తాం. మన ఇంటికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరైనా కూడా ఇదిగో పిచ్చోడు వచ్చారంటే మీరేమంటారు? ఎవరైనా మీరు ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత మన ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనల్ని, మన కుటుంబంలో ఉన్నవారు, మరి మీ భర్తలు కావచ్చు, మీ భార్యలు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, ఎవరైనా ఇదిగో పిచ్చోడు వచ్చారంటే మీరేమంటారు? బాధపడతాం. ఇంకా సీరియస్ అవుతాం అన్నయ్య. చాలా సీరియస్ అయిపోతాం. నేను కాదు పిచ్చోడిని, నువ్వే పిచ్చోడు అంటాం. అవునా కదా? అంటే ఇప్పుడు విశ్వాస జీవితం, మనము విశ్వాసులుగా బ్రతుకుతున్న కాలంలో మన విశ్వాసం మీద ఎలా యుద్ధం వస్తుంది అంటే, అక్కడ ఏం చెప్పారు ఏబు గారు? భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం అన్నాడు. అది ఏ యుద్ధం అంటే మన విశ్వాస జీవితం మీద యుద్ధం. ఏదో ఎవరో వచ్చి పక్కింటోళ్ళు, లేకపోతే ఏదో ఇంటోళ్ళు, లేకపోతే ఇంకెవరో వచ్చి మన మీద యుద్ధం చేస్తారని ఆ యుద్ధం గురించి చెప్పడం లేదు. మన విశ్వాస జీవితంలో ఉన్నాం కనుక, విశ్వాసులుగా మనం బలపడుతున్నాం కనుక మన విశ్వాస జీవితం మీద ఇలాంటి యుద్ధాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి కుటుంబంలో నుంచి యుద్ధం జరుగుతుంది. స్టార్టింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? కుటుంబంలో నుంచి యుద్ధం జరుగుతుంది ఆయన విశ్వాస జీవితం మీద. ఇప్పుడు ఆయన తిరగబడ్డారంటే ఆయన తిరగబడలేదు ప్రియులరా. వారిని తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, ఇదిగో నేను పరలోకం నుంచి వచ్చాను, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాను. భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలం చాలా తక్కువ. ఈ కాలం ఎలాంటిదంటే భూమి మీద ఇది యుద్ధ కాలం అని గ్రహించాడు.
గ్రహించాడు కనుక వారు అవమానించినా కూడా, వారు పిచ్చోడని పట్టుకోబోయినా కూడా ప్రభు అక్కడ మారు మాట మాట్లాడలేదు. అంత మాత్రమే కాకుండా ప్రభు వారి గురించి ప్రార్థన చేశాడు. వీరు ఏమంటున్నారు వీరికి తెలియదు ప్రభువా, ఇదిగో ఈ భూమి మీద నాది యుద్ధకాలంలో నాకు అర్థమైంది కానీ వీరికి అర్థం కాలేదు, వీరిని క్షమించు అనే ఆయన ప్రార్థన చేశాడు. కానీ వారిని తిరిగి ఒక మాట కూడా అనలేదు ప్రియులారా. అది మనల్నంటే మనం ఇల్లు విడిచి వదిలిపోతాం. నన్ను పిచ్చోడు అంటామని మనం ఇల్లు విడిచి వదిలి వెళ్ళిపోతాం. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని ఏదైనా ఒక మాట అన్నారు అనుకోండి, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఒక్క మాట అంటే భరించలేకపోతున్నారు. నాకు ఇల్లు వద్దని చప్పాచి పెట్టకుండా బయటకు వెళ్ళిపోయారు ఎంతో మంది కుటుంబాలు కనబడుతున్నారు. అలా అని క్రైస్తవ కుటుంబాలు అంటే క్రైస్తవ కుటుంబాలు కూడా కనబడుతున్నాయి. అంటే ఒక్క మాట అంటే కూడా పడలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉంటే, ఇప్పుడు మన విశ్వాస జీవితం మీద ఇలాంటి యుద్ధం జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలంటే, ఎవరైనా మనల్ని అవమానపరిస్తే మనం ఏం చేయాలి? ఆ అవమానాన్ని మనం ఏం చేయాలి? మన ప్రభు ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రభువుని ధరించుకున్న నువ్వు నేనేం చేయాలి? సేమ్ ఆయన ఏం చేశాడు అదే మనం చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఈ భూమి మీద మనకు ఏ యుద్ధం అంటే మన విశ్వాస జీవితం మీద యుద్ధం జరుగుతుంది కనుక ఈ విశ్వాస జీవితంలో నీకు పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు గెలవాలి అంటే నీకు వచ్చిన అవమానాన్ని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. మొట్టమొదటిగా ఈ అవమానం ఎక్కడి నుంచి వస్తుందంటే నీ కుటుంబంలో నుంచి వస్తుంది. అది నా కుటుంబం, మీ కుటుంబం, ఎవరి కుటుంబమైనా కావచ్చు. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కుటుంబంలో నుంచే ఇలాంటి మరి అవమానాలు వస్తాయి ప్రియులరా. వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలి? అయ్యో అదిగో నా అన్నే కదా అన్నది, నా చెల్లే కదా అన్నది, లేకపోతే మా తల్లే కదా అన్నది, మా తండ్రే కదా అన్నది అని అనుకుని వారిని క్షమించాలి. కానీ ఇదిగో వీరు నన్నంటారా, వీరికి ఎంత మరి దొమపోగురు, లేకపోతే వీరంత గర్వం అని మనము ఎదురు తిరిగి మాట్లాడేవారుగా ఉండకూడదు. అలా మాట్లాడమనుకోండి, మనము ఈ యుద్ధంలో మనం ఓడిపోతాం. ఎందుకంటే యుద్ధంలో మనం అవమానాలు ఏం చేయాలి? సహించాలి. ప్రభు ఏం చేశాడు? ఆయనకు వచ్చిన అవమానాలు నిర్లక్ష్య పెట్టాడు, శిలువని సహించాడు. ఆయనకు ఉన్న ఆ పందిపు రంగంలో ఓపికగా పరిగెత్తాడు కనుక ఆయన వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. ఎందుకంటే ఆయన సేనాధిపతిగా, ఒక సైనికుడు ఆయన పరిగెత్తాడు కనుక ఆయన యుద్ధంలో ఎలా గెలిచాడో అలా మనము కూడా గెలవాలని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది పిల్లరా. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా మనకు అవమానం ఎక్కడి నుంచి వస్తుందంటే, మన విశ్వాస జీవితానికి యుద్ధం ఎక్కడి నుంచి వస్తుందంటే మన ఇంటిలో నుండి ప్రారంభం అవుతుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం వారిని క్షమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. రైట్, ఇప్పుడు అయిపోయింది, ఇలా కుటుంబంలో జరిగిపోయింది. అలా యేసుక్రీస్తు ప్రభువారు మరలా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయనకు కుటుంబంలో ఎప్పుడు కూడా ఆయనకి ఆనందం మిగలేదు ప్రియులారా. అలా ఆయన మరలా వెళ్ళిపోతారు పరిచర్య నిమిత్తం. ఎందుకంటే ఆయన భూమి మీదకు వచ్చిన కారణం ఆయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నాడు. మరణించి చివరి క్షణం కూడా ఆయన ఏ విషయాన్ని కూడా మర్చిపోలేదు అన్న సంగతి మనందరికీ తెలుసు. అలా మరలా సువార్త ప్రకటించడానికి మరలా వెళ్ళిపోయాడు పిల్లరా. అలా వెళ్ళిపోయి చాలా గ్రామాల సువార్త ప్రకటించాడు. నేను మరి మరలా చెప్తున్నాను, ఒక ఊరికి వెళ్ళాలంటే కనీసం 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు. అలా ఎన్నో గ్రామాలు ఆయన సువార్త ప్రకటించేవాడు. అలా ఒక్కసారి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలంటే కనీసం 4 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. అది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నేను కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. కానీ ఇంతకాలం, సుమారుగా ఇంతకాలం అయితే పట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మరలా వెళ్ళాడు, ఎన్నో గ్రామాలకి సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖ్యాతి అన్నది విస్తరించిపోయింది. ఎక్కడ చూసినా ఆయనకు ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. ఇలా ఫాలోవర్స్ ఎక్కువైపోయేసరికి యూదులు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు పిల్లరా. యూదులు ఎవరు? తన స్వజనులు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు పర్ణశాలల పండగ వచ్చేసింది పిల్లరా. ఇక పండగ వచ్చేసరికి ప్రభు అనుకున్నాడు, పండగ వచ్చింది కదా, సరే చాలా రోజులైన సువార్త ప్రకటిస్తూ ఇలా గ్రామాల్లో తిరుగుతున్నాను, ఇక మా కుటుంబానికి వెళ్ళాలి, పండగ జరుపుకోవాలి అని పండుగకు ఇంటికి రావాలని కొని వచ్చాడు పిల్లరా. మనం కూడా ఇప్పుడు మన పిల్లలు ఎక్కడికైనా చదువుకోవడానికో లేకుంటే ఉద్యోగ నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా మన క్రిస్మస్ పండుగ కానీ అందరూ కూడా మన దగ్గరకు వస్తూ ఉంటారు. అలానే మనం కూడా మన పిల్లలు లేకపోతే మన కుటుంబం ఎక్కడ ఉంటుందో అక్కడికి కూడా క్రిస్మస్ సెలవులు మనం వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే ఒక పండుగ అనగానే కుటుంబ సమేతంగా మనం జరుపుకోవాలని ఆలోచన చేస్తుంటాం, ఆనందంగా గడుపుకోవాలని మనం కూడా ఆలోచన చేస్తుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా పండుగ వచ్చేసరికి ఆ పండుగకి తన కుటుంబానికి మరలా తిరిగి వస్తాడు పిల్లరా. అప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మనము యోహాను సువార్తకు వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను.
యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించునలక గలిలయలో సంచరించుచుండెను. అంటే చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఖ్యాతి విస్తరించింది. దాన్ని బట్టి ఇప్పుడు యూదులందరూ కూడా ఆయన మీద పసిగట్టారని చంపాలనుకుంటున్నారు. ఇప్పుడు వారి చేతుల నుంచి తప్పింపబడాలి. ఎందుకంటే ఆయన అప్పటికప్పుడే చచ్చిపోకూడదు. ఆయన వచ్చిన మరి పనంతా పూర్తి చేసుకున్న తర్వాతనే ఆయన ప్రాణం పెట్టాలి. కనుక ఇప్పుడు వారి చేతిలో పడకుండా ఆయన తప్పించుకుంటూ యోధేల సంచరించక గలిలయ ఆ ప్రాంతానికి వస్తారు పిల్లరా. వచ్చిన తర్వాత అప్పటికి 2వ వచనంలో యూదుల పర్ణశాల పండుగ సమీపించను గనక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలముని విడిచి యూదయకు వెళ్ళు అంటున్నారు. అంటే ఏమర్థమైంది ఇక్కడ చదవబడిన వాక్యంలో? నువ్వు ఈ స్థలాన్ని విడిచి నువ్వు యూదయకు వెళ్ళిపో, మా ఇంటికి రావద్దు అంటున్నారు. ఆల్రెడీ ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరు? యూదయలో ఉన్న యూదులందరూ కూడా ప్రభువుని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు వారి బారిన అంటే వారి చేతుల్లో పడకుండా ప్రభు తప్పించుకొని తన గృహానికి వస్తే ఇప్పుడు తన కుటుంబీకులు ఏమంటున్నారు? నువ్వు యూదయకు వెళ్ళిపో, అక్కడికి చచ్చిపో అంటున్నారు పిల్లలు. మన పిల్లలు ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి, స్కూల్లో లేకపోతే స్కూల్ పిల్లల్ని ఎవరినొకరిని ఆడుతూ కొట్టారనుకోండి, కొట్టేసరికి మన అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడు, ఏం తెలియనట్టు వచ్చేస్తాడు. ఈలోపు ఆ పిల్లల తల్లిదండ్రులు మన ఇంటికి వస్తారు. అమ్మ మీ కొడుకు ఉన్నారా అని అడుగుతారు. ఏం జరిగింది అంటాం. అంటే మనం కోపం ఉండేసరికి మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని దాచిపెడతాం. ఏదో జరిగింది అని దాచిపెట్టి మన పిల్లల్ని విషయం అడుగుతాం. ఏమైందంటే ఈ విధంగా మీ పిల్లవాడు మా పిల్లల్ని కొట్టాడు లేకపోతే తిట్టాడు అని అనేసరికి మనం ఏం చేస్తాం? అవునా, వాడు ఇంకా రాలేదులండి, వాడు వచ్చిన తర్వాత వాటికి మేము బుద్ధి చెప్తాం, మీరు వెళ్ళండి సారీ అని మనం చెప్పి వారిని ఇతరులు మనము వారికి క్షమాపణ చెప్పి వారిని పంపిస్తాం. మన బిడ్డని మనము కాపాడుకుంటాం. అవునా కాదా? కాపాడుకుంటాం. లేకపోతే మన బిడ్డ ఒకవేళ ఇంకా పెద్ద తప్పే చేస్తుంటే మన ఇంట్లో తక్కువ ఊరికైనా పంపిస్తాం, మనకు తెలిసిన వారి గృహాలకు పంపిస్తాం. ఏ విధంగా అతని ప్రాణాన్ని మనం కాపాడుకోవడానికి మనం ప్రయాసపడతాం. ఇది నగ్న సత్యం, ప్రతి తల్లిదండ్రులు చేసే సత్యం ఇది. ఎందుకంటే మన బిడ్డను మనం పోగొట్టుకోం కదా. తప్పు చేసినా కూడా మనం సమర్థించుకుంటాం, మనని ఏ విధంగా కాపాడుకోవాలని అనుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ తప్పు చేయలేదు, ఈ సత్యం మనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు, నేను నాలో తప్పు ఉన్నదని ఎవరు నిరూపించగలడు అంటాడు. అంటే ఆయన ఎక్కడ కూడా ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఒక చిన్న డాగు మన భూతద్దునే చూసినా కూడా కనపడని కల్మషం లేని గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. అయితే ఇన్ని కార్యాలు చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రమాదం నుంచి ఇంటికి వచ్చాడు పిల్లరా. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఏమంటున్నారు? తన తమ్ముళ్ళు ఏమంటారు? నువ్వు యూదయకు వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తావో సూచక్రియ అక్కడ చెయ్యి, అక్కడ వారు నువ్వు చంపాలనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి నువ్వు చచ్చిపో అని తరిమేస్తున్నారు పిల్లరా, తరిమేస్తున్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మీద మరలా యుద్ధం. ఏ యుద్ధం? తన విశ్వాస జీవితం మీద యుద్ధం జరుగుతుంది. అంటే నువ్వు వెళ్ళిపో అంటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మరలా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన జాబే చేశారనుకోండి, పొద్దున్న నుంచి 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాబ్ చేశారు, కష్టపడిన తర్వాత మీరు ఏదో ఒక చిన్న ప్రమాదమో లేకపోతే ఏదో ఒకటి చిన్న తప్పు చేసి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మీ కుటుంబీకులు నువ్వు అక్కడికి వెళ్ళి చావు అంటే మీరు ఏమంటారు చెప్పాలి. మీరు ఎంత కష్టపడి పొద్దున్నీ సాయంత్రం వరకు కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ చిన్న పొరపాటే మీలో జరిగింది అనుకోండి, లేకపోతే పొరపాటే జరగలేదు, అసలు నా ఇంటికే రావద్దు నువ్వు అక్కడికి వెళ్ళిపో అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు చెప్పాలి. మిమ్మల్ని వెళ్ళి నువ్వు చచ్చిపో అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? నేనేం తప్పు చేశాను అని అడుగుతాం. నేనేం తప్పు చేశాను, అసలు నేను ఎందుకు వెళ్ళాలి? అంత మాత్రమే కాదు, ఇదిగో నేను ఇంటికి పెద్ద కుమారుణ్ణి, అసలు అలా వెళ్ళాలనుకుంటే ఇదిగో నన్ను పంపించాలనుకుంటే నా ఆస్తి మొత్తం నాకు నేను వెళ్తాను అని ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇది ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేది, మన క్రైస్తవుల జీవితాల్లో కూడా జరుగుతున్న విషయాలు. అంటే ఏదైనా చిన్న మాట ఎవరైనా అన్నారనుకోండి, మనం తట్టుకోలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, అది సేవటం మనం తిరగబడుతున్నాం. నా ఆస్తి నాకు పంచి, దాంట్లో ₹1 కూడా తగ్గకూడదు, మరలా ₹1 కూడా తగ్గకూడదు. తగ్గినా ఒప్పుకోరు. సరే ఒకవేళ పెద్దోడు కాబట్టి పెద్దోడికి ₹10 ఎక్కువ ఇచ్చారనుకోండి, చిన్నోడు ఒప్పుకుంటానంటే ఒప్పుకోడు. అలా ఎన్నో తగాదాలు, తలలు నరుక్కున్న పరిస్థితులు ఈరోజు క్రైస్తవ కుటుంబాలు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో అదే వచ్చింది. అదే ఇప్పుడు అనుగుణం అంటున్నారు, వెళ్ళిపోండి ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోతున్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అరే నన్ను ఎందుకు అంటున్నారా ఇలా
అని అన్నాడా? అనలేదండి. ఆయనకు అర్థమైపోయింది, ఇదిగో నా విశ్వాస జీవితం మీద ఈ విధంగా కూడా యుద్ధం వస్తుంది, నువ్వు చచ్చిపోతున్నారు కనుక నేను చచ్చిపోవడానికి ఒక కాలం ఉంది నాయన అని తన మనసులో అనుకున్నాడు. నేను వచ్చిందే చచ్చిపోవడానికి, మీరు చావమంటే చావడానికి రాలేదు, నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఇదిగో తగిన సమయం ముందు నేను ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నాడు. తన కుటుంబీకులు, తన అన్నదమ్ముల్ని ఒక్క మారు మాట మాట్లాడకుండా ఆయన మరలా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఒక పిచ్చోడన్నా సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఇదిగో మా ఇంట్లో నుంచి గెట్ అవుట్ అన్నా కూడా ఆయన సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇప్పుడు మొట్టమొదటిగా కుటుంబం నుంచి యుద్ధం వస్తుందని మనం ఆలోచించాము. రెండోది మరలా అన్నదమ్ముల మధ్య నుంచి ఇలాంటి యుద్ధం వస్తుందని కూడా మనకి అర్థమవుతుంది పిల్లరా. మరి అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మధ్యలో ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అరే అయితే అంటే అన్నారులే, నా అన్నే అన్నాడు కదా, లేకపోతే నా అక్కే అన్నది కదా, నా తమ్ముడే కదా, నా చెల్లె కదా అనింది అని అనుకుని మనం ఆ మాట మనం ఏం చేయాలంటే నిర్లక్ష్య పెట్టాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అదే ప్రభు ఏమన్నాడు, ఇదిగో మీకు వస్తున్న అవమానాన్ని మీరేం చేయాలి, నిర్లక్ష్య పెట్టాలి. ఎందుకంటే ఇది నీ విశ్వాస జీవితం మీద నీకు జరుగుతున్న యుద్ధం. ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే నీ విశ్వాస జీవితంలోకి వచ్చిన ఆ రోజు ప్రారంభమవుతుంది. నీ మరణ దినం వరకు కూడా నువ్వు యుద్ధంలో నువ్వు జయిస్తూనే ఉండాలి. ఎలాంటి అవమానాలు వచ్చినా కూడా నువ్వు వాటిని భరించాలి, నిర్లక్ష్య పెట్టాలి. నిర్లక్ష్య పెట్టి నువ్వు ముందుకు సాగాలని ప్రభు తన జీవితంలో జరిగిన సందర్భాలని మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఇప్పుడు మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి, సహించాలి. సహనం అన్నది గొప్ప ద్రోహ కార్యంలో కూడా ఏం చేస్తుంది, జరగకుండా చేస్తుంది పిల్లారా. కనుక సహనం అనేది చాలా ముఖ్యం. మనకు క్రైస్తవ జీవితంలో సహనం చాలా ప్రాముఖ్యం. ఒక్కసారి సహించడం మీరు నేర్చుకుంటే మీరు చాలా గొప్పవారైపోతారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఏదో చిన్న మాట అన్నారనో, లేకపోతే ఎవరో ఏదో అన్నారనో మనం ఒకవేళ రియాక్ట్ అయ్యామనుకోండి, మన విశ్వాస జీవితం మీద అపవాది కన్నేసి వాడు మనల్ని చెదరగొడతాడు, దేవుని నుంచి దూరం చేస్తాడు పిల్లరా. అలా కాకుండా ఇదిగో మన విశ్వాస జీవితం మీద జరుగుతున్న ఈ యుద్ధంలో మనం ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా సహించుకొని అలాంటి అవమానాల్ని నిర్లక్ష్య పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు తన అన్నదమ్ములు ఏమన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారాయన మరలా శిష్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు పిల్లరా. ఎందుకు శిష్యుల దగ్గర వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన బ్రతికిన కాలం అంటాడు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఇదిగో మనిషి కుమారుడు నాకు తల వాల్చుకుంటూ కూడా తల దాచుకోవడానికి కూడా చోటు లేదు అని అంటాడు. అంటే ఆయనకు అసలు చోటు కూడా లేదు ప్రియులారా. అంటే తన కుటుంబంలో చేర్చుకోలేదు. ఇప్పుడు ఎవరు చేర్చుకుంటారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరలా శిష్యుల మధ్యకి వెళ్ళిపోయాడు. అలా శిష్యుల మధ్యకి వెళ్ళిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో ఏం జరుగుతుందంటే శిష్యులతో మరలా పరిచయం చేస్తుంటాడు. అలా పరిచయం చేస్తున్న కాలంలో ఆయనకు బహు ప్రియమైన శిష్యుడు, ఆయన ప్రేమించిన వ్యక్తి లాజరు చనిపోతాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. లాజరు చనిపోయినప్పుడు అప్పుడు వారి సహోదరి మనులు అక్కడికి వస్తారు పిల్లరా. వచ్చి అయ్యా నువ్వు ఇక్కడ కానీ ఉంటే వారు చచ్చిపోయేవారు కాదు, నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు అని ఈ సందర్భం మొత్తం జరుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడంటే, ఒక్కసారి మనము అదే యోహాను సువార్త 11వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనానికి డైరెక్ట్ వెళ్దాం. ఎందుకంటే సందర్భం మీకు తెలుసు కనుక మన విషయంలోకి వెళ్ళిపోతున్నాం. 14వ వచనంలో, కావున యేసు లాజరు చనిపోయిను, మీరు నమ్మినట్లు నేనిక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుతున్నాను, ఆయన ఎద్దుకు మనము వెలుగును రండని స్పష్టముగా వారితో చెప్పాను. స్పష్టంగా ఒక విషయం శిష్యులు చెప్తున్నాడు. అంటే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు అక్కడ ఒకవేళ ఉంటే ఆయన చచ్చిపోయేవాడు కాదు, నువ్వు ఇక్కడికి వచ్చావు కనుక చచ్చిపోయాడు అని అంటున్నాడు. అందుకు ప్రభు అంటున్నాడు, అలాగైతే మనం అక్కడికి వెళ్దాం రండి. నేను ఇన్ని అద్భుతాలు చేశాను, ఇంత సూచక్రియలు చేశాను, ఎన్ని మహత్కార్యాలు చేశాను, ఎన్ని చేసిన తర్వాత కూడా మీరు నన్ను నమ్మడం లేదు కదా, మీరు సంతోషపడతారు. ఇప్పుడు నేను ఒక కార్యం చేయబోతున్నాను, మీరు సంతోషపడినట్లు ఒక కార్యం చేస్తాను, కనుక మీరు నాతో పాటు రండి అంటున్నాడు. ఇప్పుడు శిష్యులు ఏమనాలి? అవునయ్యా నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో మహత్కార్యాలు చేసావు, ఆ చనిపోయిన ఆ శవాన్ని లేపడానికి మీకు అసాధ్యం కాదు, మీకు అది చాలా సుసాధ్యం, మీకు చాలా ఈజీ ప్రభా, వెళ్దాం రండి అనాలి. కానీ తనతో పాటు ఉన్న శిష్యుడైన మరి ఆ తోమ ఏమంటున్నాడు కింద మాటలు మనం చూడగలిగితే 16వ వచనం, అందుకు దిగుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము కూడా వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. అయ్యా మనము అక్కడికి వెళ్తే ఆయన చంపేస్తారు, మనల్ని కూడా చంపేస్తారు, రండయ్యా మనం కూడా చస్తామంటున్నాడండి. అంటే ప్రభు అక్కడ వారితో ఏమంటున్నారు, చనిపోయిన వ్యక్తిని నేను
లాజరుని ఏ విధంగా బ్రతికిస్తాను, మిమ్మల్ని సంతోషపరుస్తాను, మీరు నాతో పాటు రండి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి వారు తిరుగుతున్నారు, ఆయన్ని చంపుతారు. ఇప్పుడు ఆయనతో పాటు వెళ్తే మనల్ని కూడా చంపేస్తారు, రండి మనం కూడా ఆయనతో పాటు వెళ్ళి చద్దామంటున్నారండి. ఎవరంటున్నాడు? ఆయనతో పాటు ఉన్న శిష్యుడైన తోమ మిగిలిన శిష్యులతో అంటున్నారు, రాండ్రా మనం కూడా వెళ్దాం, ఇక్కడ ఆయన మనం బ్రతకనిచ్చేటట్లేడు, మనల్ని చంపేటట్టున్నా, అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు మనం కూడా చద్దాం రండి, మనం చద్దాం రండి అని ఆ శిష్యులతో చెప్తున్నారు పిల్లలు. అంటే ఆయనతో కూడా సహజీవనం చేస్తున్న శిష్యులు కూడా ప్రభు అర్థమయ్యంటే వారికి కూడా అర్థం కాలేదు ప్రియులారా. తాను యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, దెయ్యాలు ఇవన్నీ కూడా కళ్ళారా చూశారు, వారు కళ్ళారా చూశారు. అయినా కూడా ప్రభు బ్రతికిస్తాడన్న నమ్మకం, విశ్వాసం వారికి కలగాలి. కానీ వారు ఏం చేస్తున్నారు? మనం కూడా చచ్చిపోదాం రండి, మనం చంపేస్తారు, ఈయన మనల్ని బ్రతికించేటట్లు లేడు అని శిష్యులకు చెప్పి అక్కడ మరి ప్రభు యొక్క నామాన్ని తక్కువ చేసినట్లుగా మనకు కనబడుతున్నారు పిల్లరా. అంటే ప్రభు చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఇవన్నీ కూడా వారు ప్రభు ఎదుట ఎలా మాట్లాడుతున్నారంటే అగౌరవంగా మాట్లాడుతున్నారు, ప్రభువుని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ అర్థమైంటే వారు ప్రభువుని ఇలా హేళన చేసి అగౌరవంగా మాట్లాడేవారు కాదు. అయినా కూడా ప్రభు ఏమన్నాడు? వారిని ఏమన్నా అన్నాడా? ఏమనలేదు పిల్లరా. ఇప్పుడు మనతో ఉన్న మన స్నేహితులు, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు, అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు, అందరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా అరే వద్దురా వాడితో వెళ్ళిపోతే వాడు మనల్ని చంపేస్తాడంటే మనం ఒప్పుకుంటామా? ఓర్చుకోలేదు. ఏంటని అలా అంటున్నావు అని తిరగబడతాం వాడి మీద. ఎందుకు నేను పలానా చోటుకు ఒక మేలు చేద్దామని నేను పిలుస్తున్నాను కదా, నువ్వు ఇలా ఎందుకు అన్నావని మనం తిరగబడతాం. కానీ ఇక్కడ అతనితో పాటు ఉన్న శిష్యుడే అతన్ని హేళన చేస్తున్నా కూడా ప్రభు ఏమైనా ఒక్క మాట అన్నాడంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒకవేళ మన ఫ్రెండ్ ఎవరైనా మనల్ని ఇలా ఎదురు తిరిగి మాట్లాడాలనుకోండి, మనం ఏం చేస్తాం? షర్ట్ పైకి లాగి అతని మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాం. ఏంట్రా, నేను ఇంత పెద్దవాడిని, ఇన్ని అద్భుతాలు చేశాను, ఇన్ని మహత్కార్యాలు చేశాను, నువ్వు నాకే తిరగబడి మాట్లాడతావు అని మనం అంటాం, మనమైతే ఆ స్థితిలో ఉంటే. కానీ ప్రభు ఏమని అన్నాడంటే ఏమీ అనలేదు. అంటే నేను ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాను, వీరు ఇంకా గ్రహించలేదు ప్రభువా. వీరు గ్రహించే విధంగా, వీరందరికీ అర్థమయ్యే విధంగా ఇప్పుడు ఆ లాజర్ నేను బ్రతికించాలని అక్కడికి వెళ్ళాడు, అక్కడ కన్నీరు కార్చాడు, లాజర్ని బ్రతికించిన సందర్భం అంతా కూడా మనకు తెలుసు ప్రియులారా. అంటే ఇప్పుడు అగౌరవంగా మాట్లాడుతున్నారు ఎవరు? అతనితో పాటు ఉన్న స్నేహితులు, లేకపోతే శిష్యులు అగౌరవంగా మాట్లాడుతున్నారు, తన స్నేహితులు అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన స్నేహితులు అగౌరవంగా మాట్లాడితే మనం తట్టుకుంటామంటే తట్టుకోలేం. మనం ఏం చేస్తాం? వెంటనే ఎదురు తిరుగుతాం. ఇప్పుడు అలా అగౌరవంగా మాట్లాడినప్పుడు, అలా అవమానం నీ జీవితంలో నీ స్నేహితుల ద్వారా వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువుని జ్ఞాపకం చేసుకో ఒక్కసారి. మన ప్రభువు అలాంటి అవమానం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? అలాంటి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఇప్పుడు తోమ ఇక్కడ 4 గోడల మధ్యలో అన్నాడా? ఈయనతో పాటు మనం కూడా చచ్చిపోదు రాండ్రా అని ఒక 4 గోడల మధ్యలో అన్నాడు. అప్పుడు పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ లో అందరి ఎదుట అంటున్నాడు, అయ్యా మనం వెంబడిస్తున్న ఈయన చాలా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనతో పాటు వెళ్ళి అక్కడ ఆయన చనిపోయిన లాజరును కూడా బ్రతికిస్తారని గొప్పగా మాట్లాడలేదు, కానీ ప్రభు యొక్క నామాన్ని అగౌరవపరిచాడు. అలా అగౌరవపరిచాడని ప్రభు ఏమన్నా అతన్ని తిట్టాడా లేకపోతే కొట్టాడంటే ఏమి అనలేదు ప్రియులారా. అర్థమైపోయింది, ప్రభా ఇది కూడా నన్ను అగౌరవంగా మాట్లాడుతున్నాయి, ఇది కూడా నా విశ్వాస జీవితం మీద యుద్ధం కనుక ఈ యుద్ధంని, ఇదిగో వస్తున్న ఈ అవమానాన్ని, వస్తున్న ఈ అగౌరవమైన మాటల్ని నేను నిర్లక్ష్య పెడుతున్నా అన్నాడు. నిర్లక్ష్య పెట్టాడు ప్రియమైన దేవుని పిల్లారా, నిర్లక్ష్య పెట్టాడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో, సంఘాలలో సేవకులు, విశ్వాసులు ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నారండి. వాస్తవం ఇది. సేవకుడు పొరపాటున విశ్వాసం ఒక మాట అన్నాడు అనుకోండి, అంటే నన్నే అంటాడా? ఆయనకి ఎంత పొగురు! ఒక సేవకుడు అయితే కావచ్చు, నన్నే అంటాడని ఈరోజు తిరగబడి సంఘాలు మానేవారు కనబడుతున్నారు. అంటే సేవకుడు ఎవరిని కూడా ఎక్కడ కూడా అనాలని ఎక్కడ కూడా అనకపోయారా? ఒకవేళ అన్న కూడా అది మనలో తప్పు ఉంటుందని మనం సరి చేసుకొని ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొని వెళ్ళాలి. కానీ ఇదిగో సేవకుడు అలా అన్నాడు, లేకపోతే విశ్వాసరాలు పలానా నన్ను ఇలా అన్నది, లేకపోతే పలానా బ్రదర్ నన్ను ఇలా అన్నాడని మనము చర్చలు మానడము, లేకపోతే వాళ్ళ మీద పగ సాధించడము, ఇలాంటివి అస్సలు మన విశ్వాస జీవితంలో చెయ్యకూడదు. ఎందుకంటే ఇలాంటి అవమానాలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ అవమానాలు మనం ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. ఎందుకంటే మనము ఇప్పుడు సంఘంలో ఉన్నాం, సంఘంలో నుంచి పరలోకానికి వెళ్ళాలంటే ఇలాంటి ఆటుపోట్లు చాలా వస్తాయి పిల్లరా. పరలోకం అంటే ఈరోజు పూణే నుంచి బెంగళూరుకు వచ్చినంత ఈజీ కాదు, లేకపోతే బెంగళూరు నుంచి పూణేకి వచ్చినంత ఈజీ కాదు.
అంటే ఒక ట్రైన్లోనో ఫ్లైట్లోనో లేకపోతే బస్సులోనో వచ్చేంత ఈజీ కాదు. పరలోకానికి వెళ్ళాలంటే ఇలాంటి అవమానాలు, ఇలాంటి మరి ఎన్నో అవరోధాలను మనం వాటన్నిటి కూడా జయించాలి, వాటన్నిటి కూడా సహించాలి, నిర్లక్ష్య పెట్టాలి. మనం నమ్మకంగా యేసు వైపు చూడాలి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు ఎంత గొప్పవాడో మనకు తెలుసు కదా. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన మహాభక్తుడు. అంత గొప్పవాడిని, ఇంత గొప్ప కార్యాలు చేసిన ఆయనని అగౌరవపరిచిన కూడా ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ప్రభువుకు అర్థమైంది, ఇది నా విశ్వాస జీవితం మీద జరుగుతున్న యుద్ధం అనుకున్నాడు. ఆ యుద్ధంలో ఆయన ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. వచ్చిన యుద్ధాన్ని ఇప్పుడు సహించుకున్నాడు. అవమానాన్ని సహించి ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు అంతమంది పబ్లిక్ లో మనల్ని అంటే మనం ఓర్చుకుంటామంటే మనం ఓర్చుకోలేం. కానీ దేవుని మాట ఏం సెలవిస్తుందంటే, ఇదిగో భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం అంటున్నాడు. పిల్లరా, యుద్ధం, ఏ యుద్ధం? మరలా చెప్తున్నాను, ఇది మన విశ్వాస జీవితం మీద జరుగుతున్న యుద్ధం కనుక ఈ విశ్వాస జీవితంలో మనం గెలవాలి. ఓపికతో పరిగెత్తాలి. ఎవరో ఏదో అన్నారని మనం అక్కడ మనము దాన్ని పట్టుకుని వెళితే మనం గమ్యానికి చేరుకోలేం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని చూస్తే ఇలా చాలా సందర్భాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అర్థమవుతుంది. ఈరోజు ఈ బొంబాయి ప్రాంతంలో నంగా బాబా అని కనబడతారండి. అంటే బట్టలు లేకుండా తిరిగే ఒక వ్యక్తిని నంగా బాబా అని పిలుస్తారు. ఆయన ఒక దేవుడికి పూజిస్తారు. అది మనం వారిని కించపరచడం లేదు, కానీ అది వారు అనుసరిస్తున్న వారి దైవం. అది పక్కన పెడితే ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా, బట్టలు లేని వ్యక్తిని కూడా వారు పూజిస్తున్నారు, ఆయన సేవిస్తున్నారు. అంటే ఎందుకంటే ఆయన కూడా వారికి ఏదో ఒక 4 మంచి మాటలు చెప్పాడు. ఏదో ఒక 4 మంచి మాటలు చెప్తే బట్టలు లేని వ్యక్తిని పూజిస్తున్నారు. ఆయనకు గుడి కట్టారు, ఈరోజు ఎన్నో గోపురాలు కట్టారు, అతను పూలదండలు వేశారు, పూజిస్తున్నారు, పెద్ద పెద్ద పండుగలు కూడా చేస్తున్నారు. అంటే 4 మంచి మాటలు చెప్పిన బట్టలు లేని వ్యక్తిని ఒక దేవుడిగా చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఆయన జీవితంలో ఆయనకి ఏమైనా పూలు దండేసి పూజ చేశారంటే పూజ చేయలేదు ఆయన బ్రతికిన కాలంలో. ఆయన బ్రతికిన కాలం అంతా అవమానాలే భరిస్తూ వచ్చాడు. ప్రియమైన, అందుకే క్రైస్తవులైన మనకు కూడా ఇలాంటి అవమానాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు విషయంలో మనము చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ ముందుకు వెళ్ళాలి. కానీ మనకు వచ్చిన దాన్ని మనం పట్టుకొని, నన్నే ఎందుకన్నారు, నువ్వంటావా అనేది మనం పట్టుకొని యుద్ధం చేయడానికి వీల్లేదు. అదిగో ఆ వచ్చిన యుద్ధంలో ఎలా మనము గెలవలో ప్రభు చెప్తున్నాడు. కనుక అలా మనం గెలవగలిగితేనే ప్రియమైన దేవుని పిల్లారా మనం పరలోకానికి చేరుకోగలుగుతాం. ఎందుకంటే భూమి మీద బ్రతికినంత కాలం కూడా మన కాలం యుద్ధ కాలం. అంత మాత్రమే కాదు పిల్లారా, ఇంత గొప్ప కార్యక్రమాలు చేసిన, ఇన్ని అద్భుతాలు చేసిన ప్రభువుని ఆ రోజు ఎంత హేళన చేసి మాట్లాడారో మరలా మనం అదే యోహాను సువార్త 7:12 చూడగలిగితే ప్రభుని ఎంత హీనంగా మాట్లాడారో యోహాను సువార్త 7:12 చూడగలిగితే, మరియు జన సమూహములలో ఆయన గురించి గొప్ప సనుగులు పుట్టెను. పబ్లిక్ లో ప్రభు గురించి సనుగులు గొనుగులు. అంటే మనకు తెలుసు కదా, చాలాసార్లు మనం చదువుకున్నాం కదా, ఆయనను ఏమన్నారు? ఎక్కడికైనా వెళ్ళి అన్నం తింటే తిండిపోతున్నారు, ఎక్కడికైనా వెళ్ళి ద్రాక్ష రసము లేకపోతే నీళ్ళు పుచ్చుకుంటే తాగుపోతున్నారు. మరి పాపల దగ్గరికి వెళ్తే ఈయన పాపలతో తిరుగుతాడు, ఈయన కూడా పాపి అన్నాడు. ఈయనకు దెయ్యం పట్టినవాడు అన్నాడు. అంటే దెయ్యాలు ఉన్న వారిని వదిలిపెడితే దెయ్యం పట్టినవాడు అన్నారు. అంటే ఇలా రకరకాలుగా సనుగులు ఎక్కడ జన సమూహముల మధ్య. అంటే పబ్లిక్ లో ప్రభు గురించి ఎలా మాట్లాడుతున్నారంటే చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు పిల్లరా. అదే 12వ అంటున్నాడు, మరియు జన సమూహంలో ఆయన గురించి గొప్ప సనుగులు పుట్టెను. కొందరు ఆయనను మంచివాడనిరి, కొందరు మంచివాడు కాడు అనిరి. అంటే పబ్లిక్ లో మనల్ని ఎవరైనా నువ్వు మంచివాడు కాదురా అంటే మనం ఒప్పుకుంటాం. ఒకసారి ఆలోచించండి, మన జీవితం ఎలాంటిదో, అది నా జీవితం ఎలాంటిదో నాకు తెలుసు, మీ జీవితం ఎలాంటిదో మీకు తెలుసు. ఈ పక్కన పెడితే మనల్ని ఎవరైనా పబ్లిక్ లో వచ్చి అయా ప్రసాద్ పాస్టర్ గారు మీ మంచివాడు కాదు అని నన్ను అంటే నేను ఓర్చుకోగలనా, ఒప్పుకోగలనా, సహించగలనా? ఆలోచించండి. సహించలేని పరిస్థితి ఈరోజు బైబిల్ పట్టుకున్న మనదైతే, అదే వాక్యమై ఉన్న ప్రభువుని ఆ రోజు ఎందరో నానా మాటలన్నా కూడా ఆయన సహించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, సహించాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, ఇదిగో నా విశ్వాస జీవితం మీద ఇలాగ కూడా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నేను గెలవాలి, ఓపికతో నేను పరిగెత్తాలి, వస్తున్న ప్రతి అవరోధాలను కూడా నేను జయించాలి, నేను వస్తున్న ప్రతి అవమానాన్ని కూడా నేను నిర్లక్ష్య పెట్టాలనుకున్నాడు. అలానే ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎక్కడ కూడా యుద్ధంలో ఆయన మరి ఎవరిని ఏదో కించపరచాలని, ఏదో అనాలని అనుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లారా, అది మనల్ని నువ్వు మంచివాడు కాదంటే మనమేమంటాం? నువ్వెంత, నీ అధికారం ఎంత అని నీ తాట తీస్తా అంటాం. కానీ ప్రభు అన్నాడా?
అనలేదు ప్రియమైన దేవుని. ఎందుకంటే ఎక్కడ మాట్లాడు అక్కడే మాట్లాడాడు. అందుకని ఎక్కువ మౌనంగానే ఉన్నట్లుగా మనకు ఆయన జీవితం అంతా కూడా మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లల. అంటే ఇప్పుడు సమాజంలో నుంచి కూడా మనకు అవమానాలు వస్తాయి. సమాజం కూడా మన మీద యుద్ధం చేస్తుంది. సమాజం యుద్ధం చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రభువులా సైలెంట్ గా ఉండాలి. వాళ్ళు నిన్ను మంచోడు కాదన్నా, నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్తున్నాం అనుకోండి. చాలా మంది బైబిల్ పట్టుకొని వెళ్తున్నాం అని అంటారు, అబ్బా వీళ్ళు చాలా భక్తి పరులేండి అంటారు. అలా అన్నప్పుడు బైబిల్ పక్కన పెట్టి నీదేందో నేను చూస్తాను అనకూడదు. బైబిల్ పక్కన పెడితే అసలు నీ కథ ఏందో నేను చూస్తాను అనకూడదు. ఎందుకంటే ఇది కూడా నీ విశ్వాస జీవితం మీద ఒక పరీక్ష లేక ఒక యుద్ధం. కానీ ఇప్పుడు సమాజంలో నుంచి కూడా యుద్ధం జరుగుతుంది నీ మీదకి. అంటే కుటుంబంలో నుంచి వస్తుంది, సహోదరుల మధ్య నుంచి యుద్ధం వస్తుంది, సమాజంలో నుంచి యుద్ధం వస్తుంది, స్నేహితుల మధ్య నుంచి కూడా యుద్ధం వస్తుంది. అలా వచ్చినప్పుడు నువ్వు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. అంటే ప్రభువుని ఎన్ని మాటలన్నా, తిండిపోతున్నా, తిరిగిపోతున్నా, తిట్టుపోతున్నారు, తాగుపోతున్నారు, పిచ్చోడు అన్నారు, బయలుజేవులు పట్టినోడు అన్నారు, అన్ని అన్నా కూడా ఆయన ఏం చేశాడు? అవమానాన్ని ఆయన ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు ప్రియమైన దేవుని పిల్లారా. కానీ ఈరోజు చిన్న చిన్న అవమానాలు మనం భరించలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. ఎవరైనా ఒక మాట అంటే అస్సలు తట్టుకోని పరిస్థితి ఈరోజు మన జీవితం. కానీ అలా తట్టుకోలేకపోతే మనం పరలోకానికి వెళ్ళగలమంటే పరలోకానికి వెళ్ళలేం ప్రియమైన దేవుని పిల్లారా. అంటే యేసుక్రీస్తు ప్రభువు జీవితం మనకు మాదిరి చూపిస్తుంది. ఆయన చివరి క్షణాల్లో ఆ కలవరి శిలువలో ఉన్నప్పుడు కూడా, ఆ గొల్గోతా ప్రాంతం పర్వతం మీద ఆయన ఆ శిలువలో ఉన్నప్పుడు కూడా ఎందరో హేళన చేశారు. ఈ సందర్భం అంతా కూడా మనకు తెలుసు. ఆయన శిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఎందరో ఉమ్మి చూశారు, ఎందరో పిడిగుద్దులు గుద్దారు. పిడిగుద్దులు గుద్ది ఎవరు గుద్దింది చెప్పమన్నారు. అలాంటప్పుడు ఆయన ఏమైనా అన్నాడా? అనలేదండి. ఆయన చివరి రోజుల్లో కూడా, చివరి క్షణాల్లో కూడా ఏం జరిగింది ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. ఏం చేశారంట? ముఖం మీద ఉమ్మి వేసి గుద్దారంటండి. ఉమ్మి వేసి అసలు ఉమ్మిని ఎవరు చేశారు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగు చేశాడు. ఇప్పుడు ఉమ్మిని ఎవరు కలుగు చేశారు? సాక్షాత్ ప్రభువే కలుగు చేస్తే ఆ ఉమ్మిని ప్రభువు మీద మూసాడు పిల్లలు. ఇప్పుడు ప్రభువు తలుచుకుంటే వాడి నోట్లో ఉమ్మి రాకుండా చేయొచ్చు ఇక జీవితాంతం. ప్రభు అతను శపిస్తే వాడి నోట్ల యొక్క జీవితాంతం ఉమ్మి రాకుండా శపించవచ్చు. కానీ ప్రభు శపించాడా? శపించాడు. మనల్ని ఎవరన్నా ఒక మాట నోటి తన్నా అనుకోండి, నీ నోరు పడిపో, నేను పాము గరవా, నీకు తేలు గరవా, నీకు ఎప్పుడు యాక్సిడెంట్ ఎప్పుడు చచ్చిపోతావు, ఇలా మాట్లాడుతుంటారు పిల్లలు ఈరోజు క్రైస్తవులు కూడా. అంటే ప్రభు చివరి దినాల్లో కూడా ఆయనను ఉమ్మి వేసి ఆయన గుద్దారు ప్రియులారు. అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభు ఎంత బలంగా ఉన్నాడంటే 33.5 సంవత్సరాల కాల జీవితంలో మంచి యవన ప్రాయంలో ఉన్నాడు. 10,000 అతి సుందరుడు, మంచి హ్యాండ్సమ్ మనం చెప్పుకోవాలంటే. అంత హ్యాండ్సమ్, మంచి బలాఢ్యుడు. ఆయన తిరగమెళ్లితే వీళ్ళందరూ కూడా ఆఫ్టర్ ఆల్ ప్రియులారు, కానీ తిరగమల్లాడంటే తిరగమల్లలేదు. కానీ ప్రభు ఏ పని అప్పగించాడో ఆ పని నిమిత్తమే అన్నిటిని కూడా సహించాడు, ఓర్చుకున్నాడు. ఇంకా కింద అంటాడు 68లో, అందరూ ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు అంటున్నాడు. అరచేతులతో గుద్ది నిన్ను ఎవరు కొట్టారు చెప్పు అంటున్నాడు. కొట్టి అప్పుడప్పుడు ఎవరైనా స్కూల్ పిల్లలు అలాంటి వారు నెత్తి మీద ఏదైనా బట్టేసి పిల్లలందరూ కొడతారండి. కొట్టినప్పుడు ఆ పిల్లలు తట్టుకోలేక తిరగమల్లి అందరూ కూడా కొడతారు. ఎందుకంటే సహించలేరు. ఒక ముసుకేసి కొడితే అసలు సహించలేరు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ముసుకేసి కొట్టడమే కాకుండా నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అంటున్నారు పిల్లలు. అంటే ఇప్పుడు నన్ను ఎవరు కొట్టారో అని ఆయన వారి మీద తిరగమల్లలేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే ఇదిగో ఆయన శిలువ మీద ఉన్న చివరి క్షణాల్లో కూడా ఆయన మీద యుద్ధం జరుగుతుంది, ఆయన విశ్వాసం మీద యుద్ధం జరుగుతుంది. ఆయన తలుచుకుంటే ఆ ఎవరు గుద్దారు వారిని ఒక్క గుద్దికి చంపేయచ్చు. కానీ గుద్దాడా? తిరగమల్లేదు పిల్లలు. ఈరోజు సంఘంలో అందరూ కూర్చున్నప్పుడు ఎవరైనా పిల్లలు అలా నడుచుకుంటూ వెళుతూ కాలు తగిలింది అనుకోండి, బై ఛాన్స్, నీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఎవరు కాలైన మనకు తగిలింది అనుకోండి, వెంటనే మనం ఏమంటాం? ఏమరా కళ్ళు కాని రాలేదంటారు. ఇది వాస్తవం, జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ కూడా. అంటే ఒక పిల్లవాడు కాని రాకుండా కాళ్ళు తగిలితేనే ఏంటా నీ కళ్ళు కాని రాలేదా అనే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ ప్రభువును గుద్దింది ఎవరో తెలుసు అంటే ఆయనకి తెలియదా? తెలుసు.
కానీ అన్నాడా, ఒరే నువ్వే గుద్దావు, నిన్ను గుద్దుతా అన్నాడా? అనలేదు పిల్లరా. అంటే ఇక్కడ కూడా ఆయన సహించాడు ప్రియమైన దేవుని పిల్లరా. ప్రతి విషయంలో కూడా ఆయన సహించాడు చిట్ట చివరి వరకు కూడా. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని మరి నిందలు వచ్చినా, ఎంతమంది హేళన చేసినా ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. అన్ని విషయాల్లో తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఇంత సహనం ఎందుకంటే ఆయన విశ్వాస జీవితం మీద జరుగుతున్న యుద్ధం. అంటే భూమి మీద నరుని కాలం ఎలాంటిది అన్నాడంటే యుద్ధకాలం కనుక ఆయన కూడా యుద్ధంలో ఉన్నాడు కనుక, సేనాధిపతి కనుక యుద్ధంలో ఆయన ప్రతి విషయంలో కూడా సహిస్తూనే ఉన్నాడు. చివరి క్షణం వరకు కూడా సహించాడు. మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎన్ని తన జీవితంలో జరిగాయి కనుకనే మనకు చెప్తున్నాడు. ఇదిగో నేను సహించాను కనుక మీరు కూడా సహించండి అంటున్నాడు పిల్లరా. ఆ మాట కూడా మనం చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక, ఎందుకంటే ఆయన ఒక మోడల్ మనకు. ఆయన్ని మనం ఎందుకు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఆయన ఒక మోడల్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 1 Peter chapter 2 verses 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపుగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అర్థమవుతుంది కదా? ప్రభువుకు మాదిరి. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఆయన మనం మోడల్గా పెట్టుకోవాలి. ఎవరిని మోడల్గా పెట్టుకోవాలి? ఈ లోకంలో ఉన్నవాడిని కాదు ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకంటే విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు మనం చూడాలన్నాడు. ఎందుకంటే ఆయన మనకు మోడల్. యుద్ధంలో ఆయన గెలిచాడు, పరలోకాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు కనుక ఆయనను మనకు మాదిరిగా పెట్టాడు కనుక ఆయనను మనం మోడల్గా పెట్టుకోవాలి. ఆయనలా మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లరా. కనుక ఈ చిన్న జీవిత కాలంలో మనకు మరి మన విశ్వాస జీవితం మీద ఇలాంటి యుద్ధాలు జరుగుతాయి పిల్లారా. కానీ అదేదో ఒక ఉక్రెయిన్ పాలస్తీనాకు జరిగే యుద్ధము, లేకపోతే ఇండియా పాకిస్తాన్ యుద్ధము, లేకపోతే ఇజ్రాయిల్ అదేవిధంగా ఇరాక్ యుద్ధము, ఈ యుద్ధాలు కాదు. మన విశ్వాస జీవితం మీద జరుగుతున్న యుద్ధం. అది ఎప్పటి వరకు జరుగుతుందంటే నీవు భూమి మీద బ్రతికినంత కాలం కూడా యుద్ధమే. ఆయన ధరించుకునే పౌలు గారి జీవితం కూడా మనకు తెలుసు. పౌలు గారు కూడా మాట్లాడుతూ నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటారు. అంటే ఈయన కూడా తన జీవితంలో ఇలాంటి అవమానాలు భరించాలంటే మనకు తెలుసు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మీరు చదవండి. అక్కడ ఎన్నోసార్లు చదువుకున్న మాటలు మీకు తెలుసు అని ఇవన్నీ రెఫరెన్స్లు చూపించడం లేదు. ఎన్నో అవమానాలు, స్వజనుల ద్వారా అవమానాలు, ఇంటి వారి ద్వారా అవమానాలు, ఎన్నో మరి భయంకరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఎక్కడ కూడా తిరిగి కొట్టినట్లు తిట్టినట్లు ఎక్కడ మనకు కనపడదు. ఆయన రాళ్లతో కుట్ట కూడా సహించాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనంటే హారం, కానీ ఆయన పౌలుగా మారిన తర్వాత ఆయన కొట్టిన వారిని కూడా ఆయన క్షమించాడు, వారి కొరకు ప్రార్థన చేశాడు, సహించిన తర్వాత అన్ని సహించిన తర్వాత చిట్ట చివరిలో ఆయన ఏమంటాడంటే ఇదిగో నా పందెపు రంగంలో నేను కూడా పరిగెత్తాను, నా కొరకు జీవ కిరీటం ఉంది, నాకు మాత్రమే కాదు అది మీ కొరకు కూడా ఉంచబడింది అంటాడు. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే భూమి మీద మనం బ్రతుకుతున్న ఈ కాలం ఎలాంటిదంటే యుద్ధ కాలం అని మనం మర్చిపోకూడదు. అది మరలా చెప్తున్నాను, ఎవరో వచ్చి మన మీద యుద్ధం చేస్తారు. ఈ యుద్ధం కాదు, నీ విశ్వాస జీవితం మీద యుద్ధం జరుగుతుంది. అందుకే అక్కడ అంటున్న మాట మరలా మనం చూడగలిగితే యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో మన వాక్య పఠనం, భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం కాదా, వారి దినములు కూని వారి దినములు వంటివి కావా అంటున్నారు. అంటే భూమి మీద మనం బ్రతికే దినాలు అన్ని కూడా యుద్ధ దినాలు. ఏ యుద్ధమయ్యా అంటే ఇదిగో మన విశ్వాస జీవితం మీద జరిగే యుద్ధం. కనుక ఈ రోజు మనం బ్రతికామా, ఈ రోజు అంతా కూడా వచ్చే ప్రతి దాన్ని కూడా, ప్రతి ఒక్క అవరోధాన్ని కూడా మనం జయించాలి. మన మీద వచ్చే ప్రతి మరి అవమానాన్ని కూడా మనం జయించాలి. ఈ రోజు అంతా నమ్మకంగా బ్రతకాలి. దేవుని చిత్తమైతే రేపిచ్చాడా, రేపంతా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఎక్కడ కూడా మనము తిరుగుబాటు చేసేవారిగా మనం ఉండకూడదు. సహిస్తే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారిలా మన పరలోకానికి చేరుకోగలుగుతాం. అందుకే కింద ఏమంటున్నాడంటే వారి దినములు కూలివాని దినములు వంటివి కావంటున్నాడు. అంటే మన దినాలు ఎలాంటివి అంటే ఈ భూమి మీద కూలివాని దినం. ఒక కూలివాడు ఉదయాన్నే పనికి వెళ్ళాడు అనుకోండి, ఆ రోజంతా పని చేస్తే కూలి వస్తుంది ఎదురు చూస్తాడు. అలా మనం నమ్మకంగా ఈ రోజు దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ రోజంతా దేవుడు నమ్మకంగా బ్రతికితే దేవుడు మనకు జీతం ఇస్తాడని ఎదురు చూడాలి. రేపు దేవుడు మనకిస్తే రేపంతా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి మనము ఆయన ఇస్తాడన్న జీతం, ఆ జీతమే పరలోకం, లేకపోతే మహిమ
లోకం. ఆ లోకం కొరకే, ఆ జీతం కొరకే మనం ప్రయాసపడి మనం ఎదురు చూడాలి. కానీ ఎక్కడ కూడా మనకు వచ్చిన నిందలే కావచ్చు, అవమానాలే కావచ్చు, లేకపోతే వచ్చే బాధలే కావచ్చు, కన్నీళ్ళే కావచ్చు, కష్టాలే కావచ్చు, అవి వచ్చినప్పుడు మనము తిరగబడే వారిగా కాకుండా వచ్చిన ప్రతి అవమానం ఏం చేయాలంటే నిర్లక్ష్య పెట్టాలి. అందుకేమన్నాడు ప్రభు, ఇది మీరు వస్తున్న ప్రతి అవమానాన్ని మీరు నిర్లక్ష్య పెట్టండి, సెలవుని సహించండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాటన్నిటి కూడా సహించాడు కనుక యేసు వైపు చూస్తూ మీరు కూడా పందిపు రంగులు ఓపికగా పరిగెత్తమన్నాడు. అలా యేసుక్రీస్తు ప్రభు వారు పరిగెత్తాడు, తను జయించాడు, ఈరోజు పరలోకంలో ఉన్నాడు. పౌలు గారు కూడా అలా జయించాడు, ఆయన ఈరోజు పరదేశంలో ఉన్నాడు. ఆయన కూడా అన్నాడు, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, మీ కొరకు కూడా ఉంది కనుక మీరు కూడా అలానే జీవించాలి. క్రీస్తును పోలి నేను ఏ విధంగా అయితే బ్రతికాను మీరు కూడా అలానే బ్రతకాలి అని కోరుకున్నాడు. ఆ మాటలన్నీ కూడా జీవగ్రంథంలో రాయించాడు. ఈ రోజు మనకు కూడా ఆ మాటలు మనకి వినిపించాడు పిల్లరా. కనుక భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అంటే ఎస్ యుద్ధకాలమే. యుద్ధకాలము మనం ఏం చేయాలంటే జయించాలి. జయించాలంటే ఎవరిని చూడాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలి. ఆయన ఎందుకు చూడాలంటే మనకు ముందుగా ఆయన భూమి మీద ఒక యుద్ధంలో ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు కనుక ఆ సైన్యాధిపతిని మనం మోడల్గా పెట్టుకొని మనము జీవిస్తే మన జీవితం కూడా గొప్పగా యేసుక్రీస్తులా మనం బ్రతికినప్పుడు మనం కూడా పరలోకానికి చేరుకుంటాం. అట్టి భాగ్యం దేవుడు మీకు అందరికీ, మీ కుటుంబానికి, సంఘానికి, మరి ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో తండ్రి బెంగళూరు ప్రాంతంలో ఉన్న మా ప్రియులు, మీ ప్రియబిడ్డల తండ్రి ఒక చక్కటి అవకాశాన్ని నాకు నాయన అనుగ్రహించి ఈ దినము తండ్రి మీ వాక్యాన్ని పంచుకోవడానికి తండ్రి ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీ పాద పద్మలకు హృదయపూర్వక వందనములు తండ్రి. ఏ మాటలైతేనైనా ఈ రోజు మీ బిడ్డలకు చెప్పాను తండ్రి, ఆ మాటలు విడిచిపెట్టక తండ్రి, ఆ మాటలు తండ్రి వారి గుడిలో దాచుకొని ఆ మాటల ప్రకారం బ్రతకడానికి వస్తున్న ప్రతి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి తండ్రి ఈ పందెంలో తండ్రి నిదానంగా పరిగెత్తేవారుగా, గోల్ చేరుకునేవారుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆయత్తపరిచి సిద్ధపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆన్లైన్ లో కూడి ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. అందరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తండ్రి మా సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పెద్దలైనా మరెంతో శ్రమ పడుతుంది, ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నా మీ బిడ్డకు ఇంకా మంచి ఆయుష్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అతను ప్రేమించి ఇచ్చిన సతీమణి కొరకు, అతని కుటుంబం అంతటి కొరకు, బిడ్డల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోనైనా మరి ఎందరైతే దైవజనుల ద్వారా తండ్రి మీ బిడ్డలు శ్రేష్టమైన మాట వింటున్నారు తండ్రి, ఆ మాటలన్నీ కూడా తండ్రి వారు బ్రతుకు జీవితంలో తండ్రి చక్కగా నేర్చుకునే మాటల ప్రకారం జీవించి మీరన్న పరమును చేరుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రాధేయపడుతూ సంఘాన్ని, సంఘ కుటుంబాల్ని మరొక్కసారి నైనా మీ పాదాల చెంత జ్ఞాపం చేసుకుంటూ వారిని మీ పవిత్రమైన స్థలాలకు అప్పజెప్పుకుంటూ మీ చిత్తమైతే ఇంకా బ్రతికుంటే క్రీస్తు రాకడ ఆలస్యమైతే మరి ఒక్కసారి మీ పిల్లలతో కలిసి మీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని నాకును ప్రసాదించమని, ఈ అవకాశాన్ని కల్పించిన దైవజనులు మరొక్కసారి దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.